ప్రపంచంలోని అతి బలమైన జంతువు ఏది అని అడిగితే ఏం చెబుతారు? ఏనుగనా? సింహమనా? జవాబు ఏమీ కావు. ఓ కీటకం. అవును, మీరు విన్నది నిజమే. ఆ కీటకం పేరే రైనోసారస్ బీటిల్. కేవలం మన అరచేయంత పరిమాణంలో ఉండే ఓ కీటకం ప్రపంచంలోకెల్లా అతి బలమైన జంతువు అంటే నమ్మలేరు కదూ. కానీ ఒక విధంగా అది నిజమే. రైనోసారస్ బీటిల్ అనే ఒక కీటకం ఏనుగు కన్నా, సింహం కన్నానే కాదు, ప్రపంచంలోని ఏ జంతువు కన్నా కూడా బలమైనదనే చెప్పాలి. ఎలాగో చూద్దాం. మీరు ఎంత బరువుని ఎత్తగలరు? మహా అయితే మీ బరువున్న మీ స్నేహితుడినే సులువుగా ఎత్తలేరు. అలాంటిది మీ నెత్తి మీద మీలాంటి పిల్లల్ని 850 మందిని నిలబెట్టినంత బరువును మోయగలరా? అమ్మో అనిపిస్తుంది కదూ. ఈ కీటకం అయితే అలా కాదు. తన బరువుకి 850 రెట్లు బరువుని సునాయాసంగా మోయగలదని తేలింది. అందుకే బరువు పరిమాణంతో పోల్చి చూస్తే ప్రపంచంలో ఇదే అతి బలమైనదన్నమాట. ఖడ్గమృగానికి ఉన్నట్లుగానే ఈ కీటకానికి కూడా కొమ్ములుంటాయి. కాబట్టే దీనికి రైనోసారస్ బీటిల్ అనే పేరు వచ్చింది. అది ఈ కొమ్ములతోనే దారికి అడ్డంగా వచ్చిన వస్తువులను తొలగించడం, నేలలో గొయ్యిలు తవ్వడం లాంటి పనులు చేస్తుంది. ఏదైనా ఆపద ఎదురైతే వేగంగా ఆ కొమ్ములతోనే గొయ్యిని తవ్వుకొని అందులో దూరిపోతుంది. అయితే కొమ్ములు మగ కీటకాలకు మాత్రమే ఉంటాయి. అన్నట్టు వీటికి సంబంధించి మరో చిత్రమైన విషయం కూడా ఉంది. మగ కీటకాలు ద్వంద్వ యుద్ధాలు చేసుకుంటాయి. అవి అచ్చం మనుషుల్లా చేసే కుస్తీ పోటీల్లాగే ఉంటాయి. ఇంతకీ ఈ పోరాటాలు ఎందుకో తెలుసా? ఆడపురుగును ఆకర్షించడం కోసం. ఒకదానితో ఒకటి తలపడి చివరికి ఏది రెండో దాన్ని పైకెత్తేస్తుందో అదే గెలిచినట్టు. అప్పుడు ఆడకీటకం ధీర 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 మనసాగలేదురా అని పాడుతూ దానితో స్నేహం చేస్తుందని సరదాగా అనుకోవచ్చు. ఇంత బలంగా ఉండటానికి అవి బాగా తింటాయనుకోకండి. వీటి తిండి తక్కువే పాపం. లార్వా దశలో ఉన్నప్పుడు కేవలం కలపని మాత్రమే కొరుక్కుని తింటాయి. ఈ దశ కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుంది. పెద్ద కీటకాలు మాత్రం పళ్ళు, తేనె లాంటి ఆహారాన్ని తీసుకుంటాయి. ఇవి పగలంతా శత్రువుల బారిన పడకుండా గొయ్యిల్లోనో, చెట్ల మొదళ్లలోనో దాక్కుని రాత్రి వేళల్లో సంచరిస్తాయి. ఆసియాలోని కొన్ని దేశాల్లో వీటిని సరదాగా పెంచుకుంటారు కూడా. ఏటా వీటికి కుస్తీ పోటీలు పెట్టి కేరింతలు కొడతారు. ఇప్పుడు చెప్పండి, ఈ కీటకుడు ప్రపంచ మహాబలుడు అనడంలో ఆశ్చర్యం లేదు కదా. మరిన్ని ఆసక్తికరమైన విషయాలకై మన విశ్వజ్ఞ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.